ప్రైజ్ లార్డ్ అందరికీ. మనము ఈరోజు కఠినమైన పరిస్థితిలో ఉన్నామేమో. నా వల్ల ఇది అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, నా సొంత శక్తిలో ఎంత ప్రయత్నించినా కానీ నేను ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేకపోతున్నాను అన్న పరిస్థితిలో ఉన్నావేమో. నీకు ఒక శుభవార్త. ఎందుకంటే ఇలాంటి పరిస్థితిలోనే దేవుడు తన మహిమని కనపరుచుకుంటాడు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తా ఉంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. అంటే మన సొంత శక్తిలో మనం ఏం చేయలేకపోయినా తన బలం చేత, దేవుడు ఇచ్చే బలం చేత, ఆ సూపర్ న్యాచురల్ స్ట్రెంగ్త్ ద్వారా మనము సమస్తము చేయగలం అంటే ఏది పడితే చేస్తాను అన్నట్లు కాదు, కానీ ప్రతి లో మూమెంట్లో, ప్రతి నేను చేయలేను అన్న చిన్న మూమెంట్లో, నేను హై మూమెంట్లో, ప్రతి మూమెంట్లో దేవుని స్ట్రెంగ్త్ ద్వారా నేను చేయగలను అని పౌలు భక్తులు రాస్తా ఉన్నారు. మనము పౌలు ఈ వాక్య భాగాన్ని రాస్తున్న సమయాన్ని లేదా పరిస్థితిని గమనిస్తే, పౌలు తన చుట్టూ సంతోషంతో నిండి ఉన్న పరిస్థితి నుంచి రాయట్లేదు, కానీ తను జైల్లో ఉండి, చెరసాల్లో ఉండి కూడా ఇలాంటి వాక్యాన్ని మనకి సాక్ష్యంగా పంచుకుంటున్నాడు. ఏమనంటే తను తన శక్తిలో చేయలేని కొన్ని సందర్భాల్లో, విషయాల్లో కూడా దేవుని శక్తి ద్వారా తను ప్రతిదీ చేయగలను అంటున్నాడు. అందుకే నేను బలహీనుడు అయినప్పుడు మాత్రమే బలవంతుణ్ణి అంటున్నాడు. బలహీనుణ్ణి ఎప్పుడు అంటే తన సొంత శక్తిలో తను బలహీనుడు, కానీ అదే సమయానికి దేవుని బలం చేత తను బలవంతుడుగా మారి ఆ పరిస్థితిని ఎదుర్కొనగలడు అన్న విషయాన్ని మనకి సాక్ష్యంగా గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నువ్వు నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, నేను ఇది చేయలేను అన్న పరిస్థితి నుంచి మొదలవ్వకుండా, ఇది నేను చేయగలను, సమస్తము చేయగలను, ఇక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు ఖచ్చితంగా నన్ను బలపరిచి ఈ సాక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఆయన నన్ను బలపరచగలడు అన్న నమ్మకాన్ని ఈ వాక్యం మనకిస్తుంది. కాబట్టి ప్రతిరోజు మీరు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు లేదా మీ పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు, దేవుని బలం చేత నేను ఇది చేయగలను అన్న దృఢమైన నమ్మకంతో, కన్ఫెషన్తో మీ పనిని ప్రారంభించండి. ఆమేన్. ఈ వాక్యాన్ని ధ్యానించండి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడండి.